హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో క్యాలికేచర్ ఆర్ట్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో గైస్, ఈ క్యారికేచర్ ఆర్ట్ డిజైన్ చేయడానికి నేనైతే 7 స్టెప్స్ యూజ్ చేశాను. సో ప్రతి ఒక్క స్టెప్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ అయితే మనం బేసిక్ ఎడిటింగ్ చేసుకుందాం. ఇక్కడ మనం పిక్ సెలెక్షన్ టూల్తోని సబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయొచ్చు, లేదంటే సెలెక్ట్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ సబ్జెక్ట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకోవచ్చు. సో వన్స్ ఒకసారి ఇలా సెలెక్ట్ అయిపోయిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ లేయర్ వై కాపీ అని ఉంటుంది, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దట్ మనకు ఒక న్యూ లేయర్లోకి ఆ సెలెక్టెడ్ ఏరియా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇది హైడ్ చేసుకున్నట్లయితే మీరు చూడొచ్చు, ఈ సబ్జెక్ట్ మొత్తం ఒక న్యూ లేయర్లోకి వచ్చింది. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం ఈ లాసర్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఈ మోడల్ యొక్క హెడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సింపుల్గా ఇలా సెలెక్ట్ చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి లేయర్ వై కాపీ అని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి హెడ్ అనమాట. సో హెడ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దట్ అది మనకు స్మార్ట్ ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ కీబోర్డ్లో కంట్రోల్+T క్లిక్ చేసుకొని హెడ్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటాను. కీబోర్డ్ ఆల్ట్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ హెడ్ సైజ్ అయితే ఇలా ఇంక్రీజ్ చేసుకుంటాను. ఓకే, సో ఇలా మనకు కావాల్సినంత ఇంక్రీజ్ చేసేసుకున్న తర్వాత నేను దీని అయితే ఇలా ప్లేస్మెంట్ చేసుకుంటాను. ఓకే, వన్స్ ఇలా అడ్జస్ట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో అది మొత్తం రిమూవ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఈ హెడ్కి ఫస్ట్ మనం ఒక లేయర్ మాస్క్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసేసుకొని ఇక్కడ బ్రష్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం విండోలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ బ్రష్ సెట్టింగ్స్ అని ఉంటుంది, ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సో దట్ మనకి ఇలా బాక్స్ పాపప్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఈ బ్రష్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి, థిక్ బ్రష్ని సెలెక్ట్ చేసేసుకొని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ అండ్ ఫోర్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ పెట్టేసుకొని ఈ లేయర్ మాస్క్ సెలెక్టెడ్ అయి ఉన్నప్పుడు ఇలా డ్రా చేసుకోవాలి. బ్రష్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుందాం, అండ్ ఇటు సైడ్ కూడా. ఆఫ్టర్ దట్ ఇక్కడ హెడ్ యొక్క లేయర్ మాస్క్ సెలెక్ట్ చేసుకొని ఈసారి ఇక్కడ నుంచి మనం బ్రష్ అనేది సాఫ్ట్ బ్రష్ సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ బ్రష్ సెలెక్ట్ చేసేసుకొని ఒపాసిటీ కొంచెం ఒక 90 అలా పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకుందాం. ఓకే, అండ్ ఆఫ్ దట్ బ్యాక్గ్రౌండ్ లైన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇయర్ కనిపిస్తుంది కదా, ఇయర్ అయితే రిమూవ్ చేసేసుకుందాం. సో సింపుల్, మనకైతే హెడ్ అయితే ఇంక్రీజ్ అయిపోయింది సైజు. సో ముందుగా షిఫ్ట్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ ఈ 2 లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనం కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది మనకు ఒక ఇమేజ్లోకి కన్వర్ట్ అయిపోతుంది స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగా. ఆఫ్టర్ దట్ ఇంతమంది మనం ఏదైతే స్టెప్స్ చెప్పుకున్నామో ఆ స్టెప్స్ అయితే ఫాలో చేద్దాం. సో స్టెప్ 1 వచ్చేసి లిక్విఫై అనమాట. సో లేయర్ సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్లోకి వెళ్ళి మనం ఇక్కడ లిక్విఫై అని ఉంది కదా, ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా ఒక బాక్స్ పాపప్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకు ఫేస్ అవేర్ లిక్విఫై అని ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇది ఇంక్రీజ్ చేసి చూపిస్తాను. సో ఇది ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు లెఫ్ట్ ఐ అనేది ఇంక్రీజ్ అయిపోయింది సైజు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటే రైట్ ఐ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. సో ఇలా కాకుండా రెండు ఒకటేసారి ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో దట్ మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ చేసిన వరకు కూడా రైట్ సైడ్లో అప్లై అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఐస్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం, ఐస్ విడ్త్ ఇంక్రీజ్ చేసుకుందాం. అంటే ఇక్కడ మనం టిల్ట్ చేసుకోవచ్చు అనమాట, ఐస్ని కావాల్సినట్టు ఇలా టిల్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం కొంచెం అయితే టిల్ట్ చేద్దాం, మరీ ఎక్కువద్దు, కొంచెం టిల్ట్ చేసుకుందాం. ఓకే, అండ్ ఇది మనకు ఐ డిస్టెన్స్ అనమాట. సో కొంచెం డిస్టెన్స్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం, సమ్వేర్ అరౌండ్ 10 అలా. అండ్ ఇది వచ్చేసి నోస్ హైట్, సో పొడవుగా పెట్టేసుకుందాం. అండ్ విడ్త్ కూడా ఇలా దుడ్డుగా పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ మౌత్ అనమాట, స్మైల్ ఇంక్రీజ్, అప్పర్ లిప్ సైజ్ ఇంక్రీజ్, లోవర్ లిప్ సైజ్ ఇంక్రీజ్,
ఇది ఇంక్రీజ్ లెఫ్ట్కి, అండ్ మౌత్ విడ్త్గా పెట్టేసుకోవాలి, అండ్ మౌత్ హైట్ అనమాట ఇది ఇంక్రీజ్ చేసేసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి ఫోర్ హెడ్ అనమాట. సో ఫోర్ హెడ్ అయితే పెద్దగా పెట్టేసుకున్నాం. ఇది వచ్చేసి చిన్న హైట్, సో పొడుగా పెట్టేసుకోవాలి కిందికి. ఇది వచ్చేసి జా లైన్ అనమాట, కొంచెం ఇలా బక్కగా పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి ఫేస్ విడ్త్ అనమాట. సో మనమైతే విడ్త్ అయితే కొంచెం తగ్గించుకుందాం ఇలా. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఆఫ్టర్ దట్ ఇక్కడ టూల్ ఉంది కదా, బ్లోడ్ టూల్ అని, ఈ టూల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టూల్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ పైన నేను ఒక 5 టైమ్స్ అయితే క్లిక్ చేస్తాను. 1 2 3 4 5. ఓకే, చూసుకున్నట్లయితే ఇది మనకు కొంచెం ఇలా ఇంకొంచెం జూమింగ్ ఎఫెక్ట్ లాగా అయితే వచ్చింది. 1 2 3 4 5. ఓకే, ఇంకొంచెం ఇలా జూమింగ్ ఎఫెక్ట్ లాగా అయితే వచ్చినాయి అనమాట 2 ఐస్. అండ్ ఇక్కడ 2 పండ్లు అయితే ఏవైతే ఉన్నాయో, టీత్, ఫ్రంట్ టీత్, అవి కూడా కొంచెం ఇలా పెద్ద చేసుకుందాం. సో ఆ టూత్ పైనకి వెళ్ళి ఒక క్లిక్ చేసుకోవాలి. ఒక 6 టైమ్స్ అయితే క్లిక్ చేశాను. సో కంపేర్ టు అదర్ టీత్స్ ముందలు అయితే కొంచెం ఇలా పెద్దగా వచ్చేసినాయి అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ దట్ ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి ఆయిల్ పెయింట్ అనమాట. సో ఇక్కడ లేయర్ని సెలెక్టెడ్ అయి ఉన్నప్పుడు ఫిల్టర్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ స్టైలైజ్లోకి వెళ్ళాలి. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు ఆయిల్ పెయింట్ అని ఉంటుంది అనమాట, ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ప్రివ్యూ పైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకు మనం చేసే చేంజెస్ అనేటివి ప్రివ్యూలో కనిపిస్తాయి. సో ఇక్కడ మనం డిపెండింగ్ ఆన్ ద ఇమేజ్ మనం ఇక్కడ వాల్యూస్ అయితే సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఇమేజ్లో అయితే ఇది వచ్చేసి 4 అండ్ ఇది వచ్చేసి 4, వచ్చేసి 0.1 అండ్ ఇది వచ్చేసి 1 అలా పెట్టేసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ క్లిక్ ఓకే. ఓకే, చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆయిల్ పెయింట్ ఎఫెక్ట్ అయితే అప్లై అయింది. ఆఫ్టర్ దట్ ఈ లేయర్ ఏదైతే ఉందో దీన్ని ఒక కాపీ చేసుకోవాలి. సో ఇక్కడ సింపుల్గా డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేసుకున్నట్లయితే మనకు ఒక ఎక్స్ట్రా లేయర్ వచ్చేస్తుంది, డూప్లికేట్ లేయర్. సో ఆ లేయర్ని అయితే మనం ఇక్కడ హైడ్లో పెట్టేసుకుందాం కొద్దిసేపు. సో ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకు అది హైడ్ అయిపోతుంది అనమాట. ఆఫ్టర్ దట్ ఇక్కడైతే మనం ఒక బ్యాక్గ్రౌండ్ అయితే అప్లై చేసుకుందాం. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేయర్లోకి వెళ్ళి ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ సాలిడ్ కలర్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన కలర్ని అయితే మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనమైతే సంథింగ్ లైక్ ఇట్లా ఒక సియాన్ కలర్ టైప్ అయితే తీసుకుందాం. ఓకే, ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి అన్షార్ప్ మాస్క్. ఆఫ్టర్ దట్ ఈ హెడ్ మెయిన్ లేయర్ అవుతుందో ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిల్టర్లోకి వెళ్ళాలి, షార్పెన్ అన్షార్ప్ మాస్క్. సో ఇక్కడ కూడా మనం డిపెండింగ్ ఆన్ ది ఇమేజ్ మనం ఇక్కడ వాల్యూస్ అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ అమౌంట్ వచ్చేసి 90 పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ రేడియస్ వచ్చేసి 20 అలా పెట్టేసుకుంటున్నాను. అండ్ థ్రెషోల్డ్ వచ్చేసి 5 అలా పెట్టేసుకుంటున్నాను అండ్ క్లిక్ ఓకే. సో మీరు కూడా సేమ్ ఇవే వాల్యూస్ తీసుకోవాలని రూల్ లేదు. సో డిపెండింగ్ ఆన్ ద మీ ఇమేజ్ ఇక్కడ వాల్యూస్ అయితే మనం చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ షార్ప్నెస్ వల్ల మనకి ఇక్కడ కొంచెం డీటెయిల్స్ అయితే యాడ్ అయినాయి అనమాట. సో దానివల్ల మనం ఈ షార్ప్నెస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఇప్పుడు స్టెప్ 4 వచ్చేసి సర్ఫేస్ బ్లర్. సో ఫిల్టర్, బ్లర్, సర్ఫేస్ బ్లర్ లాస్ట్లో ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. చూసుకున్నట్లయితే మనం వాల్యూ ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే సర్ఫేస్ అనేది బ్లర్, స్మూత్నెస్ లాగా చేసినట్లయితే సో అదనమాట సర్ఫేస్ బ్లర్. ఇప్పుడు నేను ఒకవేళ రేడియస్ తగ్గించుకున్నట్లయితే ఆ పర్టికులర్ ఏరియాలో మొత్తం స్మూత్నెస్ అనేది తగ్గిపోయింది. సో చూడండి ఈ విధంగా అయితే ఇది మనకు వర్క్ అవుతుంది. ఇక్కడ మనం ఇమేజ్ తగ్గట్టు సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను సమ్వేర్ అరౌండ్ రేడియస్ వచ్చేసి 40 అలా పెట్టేసుకున్నాను అండ్ థ్రెషోల్డ్ వచ్చేసి 10 అలా పెట్టేసుకుంటున్నాను. చూస్తాను సరే. ఓకే నాట్ బ్యాడ్. చూసుకున్నట్లయితే మనకు కొన్ని ఏరియాస్లో అయితే బ్లరీనెస్ అనేది వచ్చింది, ఐ మీన్ టు కొంచెం స్మూత్ అయితే అయ్యింది. సో వాల్యూస్ నాకు ఓకే. ఆఫ్టర్ దట్ క్లిక్ ఓకే. అండ్ ఇప్పుడు స్టెప్ 5 వచ్చేసి పోస్టర్ ఎడ్జెస్. సో ఇక్కడ మనం ఏదైతే హైడ్ చేసినామో ఆ లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దానికి మనం ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేస్తున్నాం. సో లేయర్ని సెలెక్ట్ చేసుకొని అన్హైడ్ చేసుకున్నాం కదా, దాన్ని హైడ్ చేసుకున్నాం కదా, దాన్ని అన్హైడ్ చేసుకోవాలి. ఓకే చేసేసుకొని ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని
ఫిల్టర్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఫిల్టర్ గ్యాలరీ అని ఉంటుంది. ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పోస్టర్ ఎడ్జెస్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎఫెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం వాల్యూస్ అయితే చేంజ్ చేసుకోవాలి. సో డిపెండింగ్ ఆన్ ద వాల్యూస్ ఇక్కడ మనకు ఈ ఎడ్జెస్ అయితే ఎఫెక్ట్ అయితే అప్లై అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నేను వాల్యూ చేంజ్ చేస్తున్న కొద్దీ ఇక్కడ మనకు ఎఫెక్ట్ అయితే చేంజ్ అవుతుంది చూడండి. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది ఇది ఎఫెక్ట్. సో ఇక్కడ నేను ఎడ్జ్ థిక్నెస్ వచ్చేసి 5 పెట్టుకుంటున్నాను. ఎడ్జ్ ఇంటెన్సిటీ ఇది. సో ఇంటెన్సిటీ వచ్చేసి 2 అలా పెట్టేసుకుంటున్నాను. సో లాస్ట్ వచ్చేసి పోస్టరైజేషన్ అనమాట ఇది. సో చూసుకున్నట్లయితే కంప్లీట్గా చేంజ్ అయితే చాలా డిఫరెన్స్ ఉందన్నమాట ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూకి. సో ఇది పోస్టరైజేషన్ వచ్చేసి 1 పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకుంటాను. ఓకే, సో మనకు ఆ ఎఫెక్ట్ అనేది మనం ఏదైతే హైడ్ చేసుకున్నాం ఇంతకుముందు దానికి అప్లై అయింది అనమాట. ఆఫ్టర్ దట్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే అదే లేని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఓవర్లైన్ ఉంది కదా, ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒపాసిటీ అయితే తగ్గించుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి 45 అయితే పెట్టేసుకున్నాను ఒపాసిటీ. సో ఇప్పుడు మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్ అయితే చూపిస్తాను. సో ఇప్పుడు ఇది మనం హైడ్ చేసుకున్నట్లయితే ఇది బిఫోర్ అనమాట, అన్హైడ్ చేసుకుంటే ఇది ఆఫ్టర్ అనమాట. సో ఈ విధంగా అయితే ఎఫెక్ట్ ఉంటుంది. స్టెప్ 6 వచ్చేసి కెమెరా రా ఫిల్టర్. సో ఇప్పుడు ఈ 2 లేయర్స్ని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్లోకి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీని అయితే మనం ఒక కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఫస్ట్ గ్రూప్ని అయితే మనం హైడ్లో పెట్టేసుకుందాం. ఎందుకంటే అది మనకు స్పేర్ కోసం అనమాట, సేఫ్టీ కోసం ఒకటైతే గ్రూప్ మనం హైడ్లో పెట్టేసుకుందాం. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మనం ముందు ఏమైనా చేంజెస్ చేసుకుంటే అందులో ఏమైనా రాంగ్ ఎడిటింగ్ చేసుకుని కూడా మనం ఏదైతే స్పేర్కి తీసుకున్నామో అందులో నుంచి చేంజెస్ చేసుకోవచ్చు. హైడ్లో పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని రైట్లోకి ఇచ్చి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మనకు స్మార్ట్ ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ అయిపోతుంది. కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఫిల్టర్లోకి వెళ్ళాలి. ఇక్కడ మన కెమెరా రా ఫిల్టర్ అని ఉంటుంది, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇందులో మనం కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి. సో దట్ మనకు క్యారికేచర్ ఎఫెక్ట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మనం కాంట్రాస్ట్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం, +10 పెట్టేసుకుందాం. ఇక్కడ హైలైట్స్ కూడా ఇంక్రీజ్ చేసుకుందాం, +10 అలా పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ షాడోస్ అన్నమాట, షాడోస్ కూడా +10. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వైట్స్ అని ఉంది కదా, అది -10 పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ బ్లాక్స్ ఉంది కదా, అది కూడా -10 అలా పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ దట్ టెక్స్చర్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి, +5 అలా పెట్టేసుకుందాం. క్లారిటీ కూడా +5 అలా పెట్టేసుకుందాం. డిహేజ్ కూడా +5 అలా పెడదాం. ఓకే, నెక్స్ట్ విబ్రెన్స్ కూడా +5 అలా పెట్టేసుకోవాలి. అండ్ సాచురేషన్ వచ్చేసి +3 అలా పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ దట్ క్లిక్ ఓకే. లాస్ట్ స్టెప్ వచ్చేసి సేమ్ అన్షార్ప్ మాస్క్. సో ఇలా సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్, షార్పెన్, అన్షార్ప్ మాస్క్. సో ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్స్ యాడ్ చేసుకుని మనం అన్షార్ప్ మాస్క్ అయితే యూజ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రీవియస్లో మనం ఏ వాల్యూస్ అయితే యాడ్ చేసినామో అవే ఉన్నాయి అనమాట. సో దానివల్ల మనకు షార్ప్నెస్ అనేది చాలా ఎక్కువ వచ్చేసి డీటెయిల్స్ ఎక్కువగా అనిపిస్తున్నాయి. సో అలా కాకుండా మనం ఇక్కడ వాల్యూస్ అయితే తగ్గించుకుందాం. సో ఇక్కడ అమౌంట్ వచ్చేసి 25 అలా పెట్టేసుకుందాం. రేడియస్ 3 అండ్ థ్రెషోల్డ్ వచ్చేసి 5 పెట్టేసుకుందాం అండ్ క్లిక్ ఓకే. సో మన 7 స్టెప్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మనం ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకుందాం సింపుల్గా, కొంచెం క్రియేటివ్గా ఉండడానికి. ఇది ఒక పిఎన్జీ ఇమేజ్ అనమాట. సో పిఎన్జీ యొక్క డౌన్లోడ్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలన్నమాట. ఓకే, సో మన క్యారికేచర్ ఆర్ట్ అయితే రెడీ అయిపోయింది. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.